తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన క్యాబినెట్ చాలా చురుగ్గా పనిచేసింది. ఈ గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. దాదాపు 5.5-6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేట్టుగా తెలుస్తూ ఉంది. ఇది రకరకాల పద్ధతులు వస్తాయి. అయితే ఈ గ్రౌండ్ గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే గ్రామీణ ప్రాంతం, తర్వాత వ్యవసాయ రంగం, దీన్ని సమన్వయం చేసుకుంటూ ప్రయారిటీగా ఉంటూ ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది. కానీ లేదంటే ఒక పక్క ప్లస్ ఒక మైనస్ రావడానికి వీల్లేదు. అందువల్ల రావడానికి ప్రజలు కూడా తెలంగాణ అంటే ఇక్కడ క్లైమేట్ బాగుంటుంది, భూమి అందుబాటులో ఉంటుంది, ప్రజలు కూడా మంచివాళ్ళు, ఇది అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. అయితే పారిశ్రామిక కొంతమంది అంబిషన్స్ వస్తారు, ఎక్కువ భూములు తీసుకొని తక్కువ ధరలతో తీసుకొని తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దాన్ని జాగ్రత్త పడుకోవాలి. టైం బౌండ్గా అభివృద్ధి అయ్యే పద్ధతిలో వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వాలి. అది లేకుండా పోతే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని పోతే అది ఎప్పుడో పోతుంది. ఇవన్నింటినీ సమన్వయం చేసుకునే పద్ధతుల్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆ పర్మిషన్స్, అనుమతులు ఇవన్నీ కూడా ఆటంకం జరగకూడదు. దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఆరంభ సూత్రం కాకుండా దీన్ని టైం బౌండ్ ప్రాతిపదికగా అభివృద్ధి చేస్తే తెలంగాణ అభివృద్ధి అవుతుంది, సమగ్ర అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం జాగ్రత్త చేసుకోవాలని చెప్పి కోరుతా ఈ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి తెలియజేస్తాను.